అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి మార్చి 13వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి ఫలితాలను, అనుకూల సమయాలను ఎటువంటి ప్రతికూల సమయాలుగా మారబోతున్నాయి, వారికి ఎటువంటి సమస్యకు ఎటువంటి పరిష్కారాలు చేయాలి, ఎటువంటి దేవతారాధనకు పరిహారాలు చేయడం వల్ల వారి జీవితంలో ఆనందమయంగా అయితే తయారవుతుందో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ వెంకటాచారి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపకశక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీశాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభించి తీరుతుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారైతే నమ్మకంతో గురువుగారిని ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి తెలివితేటలు ఎంతో మెండుగా ఉంటాయి. ఎటువంటి పని చేసినా ఎంతో ధైర్యంగా అయితే చేస్తారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, బాధలను పడుతూ కూడా జీవితంలో ఎన్నో కోల్పోయి ఉన్నా కూడా జీవితం యొక్క బరువు బాధ్యతలు కూడా వీరు ఎక్కువగా అధికంగా అయితే మోస్తూ ఉంటారు. ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున శనిదేవుని యొక్క అనుగ్రహం అయితే వీరిపై ఎక్కువగా ఉండబోతుంది. శనిగ్రహం యొక్క అనుగ్రహం వల్ల వీరికి జీవితంలో ఎంతో అద్భుతంగా ఉండబోతుందని తెలుసుకోవాలి. ఎంతో అదృష్టం కూడా వీరిని వరించబోతుంది. ఎటువంటి పని చేసినా మంచి లాభాలు చవిచూడబోతున్నారు. ఏళ్ళనాటి శని నుండి విముక్తి అయితే లభించబోతుంది. ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు. డబ్బు పరంగా చూసుకుంటే కనుక అంతా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. పట్టినటువంటి దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా చక్కగా సమసిపోతాయి. రేపటి రోజున కష్టాల నుండి విముక్తి అయితే లభించబోతుంది. మంచి శుభవార్తలు వినబోతున్నారు. అంతేకాకుండా ఆర్థిక పరంగా కూడా మీకు బాగా కలిసి రాబోతుంది. ఇంట్లో సిరి సంపదలు మెండుగా ఉండబోతున్నాయి. మీ యొక్క పనులు అన్నిటికంటే చక్కగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి. వీలైతే చాలా నమ్మకంగా అయితే ఉండాలి. మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోగలుగుతారు. చాలా అందంగా ఉంటారు. ఎంతో చక్కటి రూప లావణ్యం, రూప మనసును కూడా కలిగి ఉంటారు. అందరితో చక్కగా కలిసిమెలిసి ఉండాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలు అసలు మాట్లాడరు. ఏదేమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా ముక్కుచూటిగా మాట్లాడే మనస్తత్వం వీరిదని చెప్పుకోవచ్చు. వీరి యొక్క మాటల్లో గొప్పతనం అనేది చాలా అధికంగా ఉంటుంది. గుండెల నిండా ధైర్యంతో ఎంతో తెలివిగా అస్సలే భయపడరు. జీవితంలో డబ్బు సంపాదించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. వీరికైతే ఒక దేవత యొక్క కంటి చూపు వీడిపైన పడి ఉంది, అధికంగా ఉండబోతుంది. దానివల్ల వీరికి బాగా కలిసి వస్తుంది. జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా వీరి నుండి దూరం కాబోతున్నాయి. ఎటువంటి పని చేసినా ఊహించినటువంటి ధనలాభాలు కూడా కనబోతున్నాయి. వీరికి ఉన్నప్పుడంటే అప్పులు అన్నీ కూడా విముక్తి కలగబోతుంది. అనుకున్నటువంటి పనులన్నీ చక్కగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అదృష్టం అంతా వీరికి అనుకూలంగా ఉంటుంది. వీరి యొక్క ఆదాయం అంతా కూడా పెరుగుతుంది. ఇంతకీ వీరికి ఆ దేవత ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. రేపటి రోజున వీరి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా లభించబోతుంది. అదృష్టం అంతా వీరి వెంటే నిండబోతుంది. రేపటి రోజున వీరికి కాలం కలిసి రాబోతుంది. ప్రతి పనిలో చక్కగా విజయాన్ని సాధించుకోగలుగుతారు. జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మనశ్శాంతి అనేది బాగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సజావుగా సాగబోతున్నాయి. విద్యార్థులకు విద్య మంచిగా అభ్యసిస్తుంది. రేపటి రోజున మంచి లాభాలు గడించబోతారు. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇక ఉద్యోగస్తులకైతే జీవితం అనేది చాలా చక్కగా ఉంటుంది. ఎవరైతే నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అతి త్వరలోనే ఉద్యోగం అనేది వీరికి సంబంధించిన శుభవార్తలు కూడా రేపటి రోజున లభించబోతున్నాయి. ఇక ఈ యొక్క రాశి గల వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ అధికంగా కూడా ఉంటుంది. అప్పుడే కోప్పడతారు, అప్పుడే శాంతపడతారు, ఎంతో బాధపడతారు. అయ్యో ఎందుకు ఆ మాట జారానా అని అనుకుంటారు. వీరికి జాలి గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం ఇస్తూ ఉంటారు. నా అనుకున్న వారి కోసం ఎంతటి దూరమైనా వెళ్తారు. ఎటువంటి సమస్య వచ్చినా వెనకాడరు. ఎప్పుడు తోడుగా ఉంటారు. రేపటి రోజున వీరినైతే కొందరు మోసం చేయబోతున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు సహాయం చేయరు అనే మాట ఒంటరిగా చాలా బాధపడుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పాలంటే కనుక జీవితంలో ఏదైనా సాధించాలంటే ఒక గొప్ప సంకల్పం అనేది వీరికి ఎప్పుడూ కూడా ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు అయితే వీరు చేస్తూ ఉంటారు. రేపటి రోజున ఒక దేవత యొక్క కంటి చూపు వీరిపై అధికంగా ఉంటుంది. మరి ఆ దేవత ఎవరంటే కనుక సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి గారు అని చెప్పుకోవచ్చు. అమ్మ యొక్క అనుగ్రహం మీకు రేపటి రోజున చాలా మీ ఇంటి
ముందుకు వచ్చి రోజులు కూడా నిలబడుతున్నాయి. రేపటి రోజున పసుపు నీళ్ళతో ఇల్లంతా చక్కగా తుడుచుకొని లక్ష్మీదేవికి పూజ అనేది చేసుకోవడం వల్ల లక్ష్మీదేవికి గన్నేరు పూలు, తామర పూలు, మల్లెపూలు, చామంతి పూలు ఇవన్నీ కూడా పువ్వులు ఇటువంటివన్నిటితో అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి కనుక అందులో ఏ ఒక్క పువ్వులతో అయినా సరే అమ్మవారికి చక్కగా దానివల్ల మీరు అనుగ్రహం అయితే పూర్తిగా లభిస్తుంది. మీ యొక్క జీవితంలో తిరగనేది ఉండదు. రేపటి రోజున అఖండ అదృష్టం అనేది కూడా మీకు లభిస్తుంది. పట్టిందల్లా బంగారం కాబోతుంది. మీ కోరికలన్నీ చక్కగా నెరవేరబోతున్నాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధించబోతున్నాయి. అపారమైన ధనలాభం కలగబోతుంది. ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు. జీవితంలో ఎన్నో అద్భుతాలను కూడా మీరు చవి చూడబోతున్నారు. మంచి శుభవార్తలు రేపటి రోజున మీరు వినబోతున్నారు. ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం తప్పకుండా ఉంటుంది. అందరూ సంతోషంగా ఉంటారు. ఇంత మంచి అవకాశాన్ని అయితే అసలు వదులుకోవద్దు. రేపటి రోజున మీరు ఎంతటి పనిలో ఉన్న అమ్మవారి యొక్క అనుగ్రహానికైతే పాత్రలు కాక తప్పదు. రేపటి రోజున అమ్మవారిని మీరు నిత్యం స్మరించుకుంటూ ఉండడం వల్ల అమ్మ యొక్క అనుగ్రహం, అమ్మ యొక్క చల్లని చూపు నీడ మీ మీద అయితే తప్పకుండా ఉంటుంది. రేపటి రోజున మాత్రం మీరు తప్పకుండా లక్ష్మీదేవికి పూజ అనేది చేసుకోండి. ఇక మీరైతే రేపటి రోజున కొన్ని అక్షింతలు చేసి కలుపుకొని పూజ గదిలో పెట్టుకొని దాని తర్వాత బీరువాలో పెట్టుకోవటము ఇంట్లో మీ ఉన్నటువంటి దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది. ఎప్పుడూ కూడా చూడనటువంటి డబ్బునైతే మీరు చూడబోతున్నారు. ఇంట్లో ఐశ్వర్యం అనేది పెరిగిపోతుంది. 4 దిక్కుల నుండి డబ్బు రాబోతుంది. రేపటి రోజున మాత్రం అతిపెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. రేపటి రోజున మీరు తప్పకుండా అయితే అక్షింతలన్నిటినీ కూడా పూల మొక్కల్లో అయితే వేయండి. తర్వాత రోజున ఆ రోజున మీకు మంచి అవకాశం అధికంగా రాబోతుంది. రేపటి రోజున లలిత సహస్రనామాలు అలాగే విష్ణు సహస్రనామాలు మీరు కనకదార స్తోత్ర వంటివి పఠించడం వల్ల మీ పనుల్లో ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆవేశపూరితమైన నిర్ణయాలు అసలు తీసుకోవద్దు. మీ యొక్క ఆవేశాన్ని ఎంతైనా తగ్గించుకోవడం చాలా మంచిది. ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పుకోవడం మంచిది. ఎటువంటి సమస్యలు రావు. రేపటి రోజున బయటకు వెళ్లే ముందుగా 2 లవంగాలను జేబులో పెట్టుకొని బయటకు వెళ్ళడం వల్ల అంతా శుభప్రదంగా అయితే జరుగుతుంది. వెళ్ళే దారిలో చక్కని విజయాన్ని చవిచూడతారు. రేపటి రోజున చెడు ప్రాగాలు మీపై పడకుండా ఉండాలంటే కనుక, చెడు దృష్టి అయితే మీ మీద రాకుండా ఉండాలంటే కనుక, అటువంటివన్నీ కూడా మీపై ఉండాలంటే కనుక మంచి సంతానం కోసం ఎవరైతే నూతనంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికైతే ఒక శుభకరమైన వార్త అయితే తెలుసుకోవాలి. మీకు వినేటువంటి అవకాశం కూడా కలగబోతుంది. ఒక పెళ్లి కోసం ఎదురు చూసే వారికి కూడా అతి త్వరలోనే పెళ్లి సంబంధాలు శుభవార్తలు మీరు వినబోతున్నారు. ఇక 2 శుభవార్తలు అయితే రేపటి రోజున ఖచ్చితంగా మీకు నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా మీకు కుక్కలకు ఆహారం దానం చేయడం ఎంతైనా మంచిది. మీకు ఎంతో పుణ్యఫలం కూడా లభించబోతుంది. మీ జీవితంలో ఉన్నటువంటి శని జ్యోతిషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలినటువంటి అడ్డంకులన్నీ కూడా దూరం అయిపోతాయి. విపరీతమైన డబ్బు అనేది రాబోతుంది. జీవితంలో డబ్బుకి ఎటువంటి కొరత ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు అధికంగా ఉండబోతున్నాయి. ధనవర్షం కురవబోతుంది. వచ్చిన అవకాశాలన్నీ కూడా మీరు అసలు వదులుకోవద్దు. ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం. గొడవలకు సమస్యలకు దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. ఎవరికి ఎటువంటి సహాయం సలహాలు ఇవ్వకపోవడం చాలా మంచిది. జరిగేటువంటి అవకాశాల కోసం మీరు ఎవరికి చెప్పకుండా మీ పైన కుళ్ళు అనేది అధికంగా పెరుగుతుంది కనుక మంచిగా అయితే బతికితే కొందరు అసలు ఓర్వలేరు కనుక మీరు ఎంతైనా జాగ్రత్త పడటం మంచిది. రేపటి రోజున 2 వ్యక్తులతో అయితే చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. P&M అనే అక్షరాలు గల వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక మీకు అదృష్టం రాకుండా పోతుంది. అటువంటి వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వారిని వీలైతే కాస్త పక్కన పెట్టడం చాలా మంచిది. మీరు ఏమైనా కొత్త వ్యాపారాలు, కొత్త పెట్టుబడులు మొదలు పెట్టాలనుకుంటే కనుక తప్పకుండా మొదలుపెట్టి అందులో ఆచితూచి నిర్ణయాలు తీసుకొని మీరు మొదలుపెట్టడం, అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకుని మొదలుపెట్టడం ద్వారా మీరు మంచి ఫలితాలను అయితే చూడబోతున్నారు. తప్పకుండా రేపటి రోజున మనం చెప్పుకున్నవన్నీ కూడా మీరు చేసుకున్నట్టయితే ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీ మీకు కలిసి వచ్చే రంగులు. రేపటి రోజున 1, 3, 5 అయితే కలిసి వచ్చే అంకెలు. వృత్తి వ్యాపార రంగంలో మిశ్రమైనటువంటి వాతావరణం, మనోధైర్యం తగ్గించినటువంటి సంఘటనలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో సంపూర్ణ సహకారం అయితే లభిస్తుంది. శని ధ్యానం వల్ల ఎంతో శుభప్రదం. ప్రారంభించిన పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి చిత్తశుద్ధి అనేది చాలా అవసరం. తప్పకుండా మనం చెప్పుకునే దేవతారాధన పరిహారాలన్నీ చేసుకోవడం వల్ల జీవితంలో మంచి పరిణామాలు అయితే మీకు ఎదురు కాబోతున్నాయని తెలుసుకోండి. ఈ రాశి గల వారి యొక్క దినఫలాలను మనం తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.